హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే, మీరు అందరూ టైటిల్ చూసారు కదా. సో అండ్ ప్రతి ఒక్కరికి కూడాను లైఫ్లో ఒక మంచి అమ్మాయి రావాలి, హ్యాపీగా ఉండాలి, తనతో జీవితాంతం బతకాలి అనే ఎక్స్పెక్టేషన్స్ చాలామంది అబ్బాయిలకి ఉండనే ఉంటాయి. కానీ ఎలా ఉంటుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఒక రైట్ పర్సన్, ఒక మంచి అమ్మాయి మీ లైఫ్‌లోకి వచ్చినా కూడాను, అది తెలుసో, తెలియకో, కోపంలోనో లేకపోతే వేరే థాట్స్ వల్లో ఆ అమ్మాయిని మిస్ చేసుకుంటారు. యాక్చువల్లీ అలా మిస్ చేసుకున్న తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ బాధపడుతూ కూడా ఉంటారు. ఇది చాలా మంది లైఫ్‌లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చెప్పడం అయితే కాదు. కానీ ఇలాంటి అమ్మాయిని గనక మీరు మిస్ చేసుకున్నారు అంటే మీ కర్మ ఇక. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. సో ఎంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే అదేంటి అనేది క్లియర్‌గా చూడండి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి ఎవరైనా ఒక అమ్మాయి రావాలని మీరు వెయిట్ చేస్తున్నా, ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చి మీ లైఫ్‌లో ఉన్నా కూడాను, ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీ లైఫ్‌లోకి రావటం నిజంగా మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టమే అనుకోవాలనమాట. బట్ అలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చే అమ్మాయిని, అలాంటి ప్రేమ చూపిచ్చే అమ్మాయిని, అలాంటి జెన్యూన్ అమ్మాయిని మీరు గనక వదిలిపెట్టుకొని మిస్ చేసుకున్నారు అంటే మాత్రం నేను ఫైనల్‌గా చెప్పేస్తున్నా, మీ దరిద్రం, మీ కర్మ ఇకది. మరి ఎలాంటి అమ్మాయి, ఏంటి, మీతో జీవితాంతం ఉండే అమ్మాయి, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి ఎలా ఉంటుంది, ఏంటి అనేదైతే నేను క్లియర్‌గా చెప్తాను ఈరోజు వీడియోలో. శ్రీ శివదుర్గ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ కృష్ణంరాజు గారు. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఉద్యోగ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీ ముఖము చేతిరేఖలు చూసి ఫోన్లోనే పరిష్కారం చెప్పబడును. ఎంతో మంది గురువు గారికి ఫోన్ చేసి మా సమస్యకు చక్కని పరిష్కారం చూపించారు అని చెప్పారు. మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9677679994. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి నీ కోసం ఏడుస్తుందంటే మాత్రం అలాంటి అమ్మాయిని వదులుకోమాకండి. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడండి, చాలామంది అమ్మాయిలు రియల్‌గా చెప్తున్నా చాలా వరస్ట్‌గా ఉన్నారు అనమాట. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అట్ ద సేమ్ టైమ్ గర్ల్స్ కూడా అలానే ఉన్నారు. మీతో ఏదన్నా సెట్ అవ్వట్లేదంటే అంటే వేరే ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోవటం కావచ్చు. ఫర్దర్‌గా వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకొకడు అన్నట్లుగా చాలామంది అమ్మాయిల బిహేవియర్ ఉంటుంది అనమాట. ప్రెజెంట్ అలానే ఉంటున్నారు కూడా. బట్ అలాంటి ఒక జనరేషన్‌లో, ఫాస్ట్ జనరేషన్‌లో ఒక అమ్మాయి మీకోసం ఏడుస్తుంది, మీరు కావాలంటుంది, మీతోనే ఉండాలి అంటుంది, మీకోసం అల్లరి చేస్తుంది, మీకోసం అలుగుతుంది, మిమ్మల్ని కేర్ చేస్తుంది, మీకోసం పదే ఏడుస్తుంది అంటే మాత్రం అలాంటి అమ్మాయిని అస్సలు వదిలిపెట్టొద్దు. మీరు వదిలేసుకున్నారు అంటే మాత్రం జీవితంలో మీరు చాలా అంటే గుర్తు చేసుకొని మరీ ఏడుస్తారు అనమాట. ఇలాంటి అమ్మాయిని నేను అయ్యో దూరం చేసుకున్నాను అని చెప్పేసి. ఇంకా అయినా కూడా మేము దూరం చేసేసుకున్నామంటే ఇంక అది మీ కర్మనే అనుకోవాలి. ఇంక దానికి ఎవరు ఏమీ చేయలేరు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, మీరు అడగక ముందే సారీ చెప్పే అమ్మాయిలు అనమాట. ఈ రోజుల్లో ఈగో, యాటిట్యూడ్ అనేది కూడా చాలా కామన్ అయిపోయింది. గర్ల్స్ అండ్ బాయ్స్‌కి అనుకోండి. పర్టిక్యులర్‌గా గర్ల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. బట్ ఇంత యాటిట్యూడ్, ఇంత ఈగో చూపించే గర్ల్స్ ఉన్న ఈ జనరేషన్‌లో మీకోసం మీతో ఏదన్నా డిస్టెన్స్ వచ్చినా, గొడవ అయినా కూడాను మీరు అడగక ముందే, కొంతమంది అడిగినా సారీ చెప్పరు అసలు. ఏందో వాళ్ళ ఆస్తంతా ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతుంటారు ఒక్క సారీ చెప్పటానికి. అది కూడా ఇష్టమైన పార్ట్నర్ దగ్గర సారీ చెప్పటానికి కూడా ఈగో, యాటిట్యూడ్స్ చూపిస్తూ ఉంటారనమాట. కానీ అలాంటిది మీరు అడగక ముందే వాళ్ళు మీకు సారీ చెప్పేస్తున్నారు అంటే, తన హార్ట్ ఏంటి అనేది మీకు అర్థమైపోవాలి అక్కడే. తను మీతో రిలేషన్ జీవితాంతం ఉండాలి అనుకుంటుంది. మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి, గొడవ ఏదైనా కానివ్వు, ఐ థింక్ సారీ అని చెప్పేస్తూ ఉంటారనమాట. మరి మీ లైఫ్‌లోకి వచ్చిన అమ్మాయి ఇలాగే మీరు అడిగినా సరే, అడగకపోయినా సరే, మీకు సారీ చెప్పేసి మాట్లాడుతుంది అంటే మాత్రం చాలా జెన్యూన్ గర్ల్ అని మీకు అక్కడ తెలిసిపోవాలి అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, మీరు ఫోన్ చేయకపోతే అలుగుతారు, అరుస్తారు, అడుగుతారు. ఇలా అడిగే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మేబీ ఆ అమ్మాయి ఒక బ్యాడ్ గర్ల్ అనుకోండి, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు కాల్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి అన్నట్లుగా బిహేవ్ చేస్తారు అనమాట. అంత సీరియస్‌గా తీసుకోరు. ఎప్పుడో చేస్తారులే, చేసినప్పుడే మాట్లాడొచ్చులే అన్నట్టుగా తీసుకుంటారు లైట్‌గా. కానీ మీరు
ఫోన్ చేయలేదు అంటే ఫోన్ ఎందుకు చేయలేదని కానీ, మెసేజ్ ఎందుకు పెట్టలేదు అని కానీ, సో దానికోసం అలగటం కానీ, అరవటం కానీ, కోప్పడటం కానీ చేస్తుందంటే మాత్రం అలాంటి అమ్మాయి మీరు ఎన్ని జన్మలెత్తినా కూడా మీ లైఫ్‌లో దొరకరు అనమాట. బట్ దొరికితే మాత్రం మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకేదైనా జరిగినా, మీకేదైనా హెల్త్ బాగోకపోయినా, సో వాళ్ళ ప్రాణం పోతున్నంతగా బాధపడిపోతూ ఉంటారనమాట. అంటే అదేదో ఆ సిట్యుయేషన్ వాళ్ళకే జరిగినట్టుగా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. అంటే మీరు చూడండి కావాలంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏడుస్తుంటారు. అంటే మీకేదన్నా ఒక చిన్న పెయిన్ వచ్చినా, లేదా మీకేదన్నా బాగలేకపోయినా అండ్ మీరేదన్నా ఇబ్బంది పడుతున్నా కూడాను ఐ థింక్ అదేదో వాళ్ళకే జరిగిపోయినట్టు విలువిల్లాడిపోతూ ఉంటారనమాట. చాలా ఏడ్చేస్తూ ఉంటారు. సో, అలాంటి ఒక ప్యూర్ లవ్ అనేది చాలా రేర్ అనమాట. చాలా తక్కువ మందిలో ఉంటుంది గర్ల్స్‌లో. బట్ డెఫినెట్‌లీ మీకేమన్నా అయితే వాళ్ళు అసలు ఉండలేకపోతున్నారు, ఏడుస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్‌లీ అలాంటి గర్ల్‌ని వదులుకోమాకండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అలాగే సిట్యుయేషన్ ఏదైనా కావచ్చు. నేను నీకున్నాను అని హగ్ చేసుకొని మరి వాళ్ళు మీకు ధైర్యాన్ని ఇస్తారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. మీరు ఒక ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నా, లేదా మీరు ఒక దేని గురించైనా సఫర్ అవుతున్నా కూడాను. సో, వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని, హగ్ చేసుకొని, బాధపడమాకు, ఏమీ కాదు, నేనున్నాను అని ఒక చిన్న ధైర్యంగా ఒక మాట చెప్పి, ఒక చిన్న హగ్ ఇస్తారు చూసారా? అలాంటి గర్ల్స్ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు చెప్పండి. బట్ అలాంటి అమ్మాయి కూడా మీ లైఫ్‌లో లేకపోతే రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తే మిస్ చేసుకోవద్దని కూడా నేను చెప్తున్నాను. నిన్ను ట్రూగా ఇష్టపడే వాళ్ళని అవాయిడ్ చేయమాకండి. ఎందుకంటే ఈ జనరేషన్‌లో అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అంటే చాలా కష్టం. ఉన్నప్పుడే బాగా చూసుకోండి. వెళ్ళిపోయాక ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదు. సిట్యుయేషన్ ఏమైనా, గొడవలు ఏమైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టుకోకుండా మీతోనే ఉండే అమ్మాయి మీ లైఫ్‌లోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉంది, ఏంటి కామెంట్ చేయండి. ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్‌తో, మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడానికి నేనెప్పుడూ రెడీగానే ఉంటాను. కాకపోతే ఏదో కొంతన్నా హెల్ప్ అవుతుంది కొంతమందికి అనే థాట్‌తోనే ఉంటాను నేనెప్పుడు కూడాను. బట్ మీకు ఎవరికైనా ఏదన్నా హెల్ప్ అయింది, ఓకే బావుంది అనిపిస్తే ఒక పాజిటివ్ కామెంట్ కూడా చేసేసేయండి.